రైట్, ఇక తెలంగాణకు సంబంధించిన బ్రేకింగ్ చూద్దాం. తెలంగాణలో పట్టభద్రుల స్థానంతో పాటు 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు ఇప్పుడు అభ్యర్థుల్లో గుబులు రేపుతూ ఉన్నాయి. పోలింగ్ ప్రారంభంలో మందకొడిగా సాగిన ప్రక్రియలో చివరి సమయంలో పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా క్యూలు కనిపించాయి. 4 గంటల్లోపు క్యూలో ఉన్న వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. పట్టభద్రులతో పోల్చితే టీచర్సే ఎక్కువ మంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 93.55 పోలింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తోంది. నల్గొండలో 90% పోలింగ్ నమోదు కాగా వరంగల్ జిల్లాలో 80% పోలింగ్ దాటినట్టు తెలుస్తోంది. ఇక అటు ఖమ్మం జిల్లాలోనూ 80% దాటింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 77.95% పోలింగ్ నమోదైనట్టు సమాచారం. మా ప్రతినిధి వేణు ఉన్నారు. ఎమ్మెల్సీ సంబంధించిన అప్డేట్స్ ని మనకు అందిస్తారు. వేణు, మార్చి 3వ తేదీన రిజల్ట్స్ వస్తాయి, కానీ ఇప్పటికే చాలా మందిలో గుబులు రేగుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పండి. సుమతి, మొత్తంగా 2 టీచర్స్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి కూడా అభ్యర్థులంతా కూడా గెలుపు తమదే అంటూ కూడా ధీమం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఇందులో వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ చూసుకుంటే 25,000 పైగా ఓట్లు ఇక్కడ అత్యధికంగా 93% పైగా ఓట్లు నమోదాయి. ఇందులో బహుముఖ పోరు అయితే ఉంది. మొదటగా ఇందులో టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, తర్వాత బీసీ నుంచి జాక్ నాయకుడిగా పనిచేసిన పూల రవీందర్ మధ్య పోటీ ఉందని భావించారు. కానీ అనూహ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి సర్వోత్తమ్ రెడ్డి, సో ముగ్గురి మధ్య కూడా ముక్కునపు పోరు జరిగింది. ఆ తర్వాత బీసీ నినాదంతో వచ్చినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి సుందర్రాజ్ యాదవ్, సో నలుగురి మధ్య కూడా ఓట్ల చీలిక జరిగిందని చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా వరంగల్ ఇందులో డిసైడింగ్ ఫ్యాక్టర్, ఎందుకంటే వరంగల్లో 11,500 పైచిలకు ఓట్లు ఉన్నాయి, నల్గొండలో 8,000, ఖమ్మం లోపల 7,000. అంటే ఇక్కడ వరంగలే ప్రధానంగా అభ్యర్థుల గెలుపోట్లను సాధించే స్థాయి లోపల ఓట్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో అంటే అభ్యర్థులందరూ కూడా వరంగల్ పైనే దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి. అయితే పూల రవీందరు, అదేవిధంగా ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి అంటే సర్వ ఇద్దరు కూడా వరంగల్ చెందిన నేతలు కావడంతో ఇద్దరి మధ్య కూడా ఓట్ల షేరింగ్ జరిగి ఉంటుంది. కాబట్టి కీలకంగా ఖమ్మం, నల్గొండపై ఫోకస్ చేసినటువంటి టీపీసీ అధికార ప్రతినిధి ఉన్న హర్షవర్ధన్ రెడ్డి ఇందులో బయటపడే ఛాన్స్ ఉందంటూ కూడా టీచర్స్ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇక మరోవైపు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ చూసుకుంటే బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాల్కా కుమరయ్య, మహేందర్ రెడ్డి మధ్య ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉందని కూడా తెలుస్తుంది. అదేవిధంగా గ్రాడ్యుయేట్ కు సంబంధించి చూసుకుంటే నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి బయటపడే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అక్కడ బీజేపీ సంబంధించిన అంజిరెడ్డి భారీ స్థాయిలో ఎన్నికల ముందు వరకు అంచనాలు పెరిగినా కూడా తీరా ఎలక్షన్ టైం లోపల కొంత పోల్ మేనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో ఇదంతా మొత్తానికి 3 ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఫలితం 3వ తేదీన రాబోతున్న నేపథ్యంలో అభ్యర్థులు అయితే ఎవరి ధీమా అయితే వాళ్ళ వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది.